కాకినాడ రెవెన్యూ కాలనీ సాంబమూర్తి నగర్ లో సెట్టిబలిజ కమ్యూనిటీ భవనముకు కేటాయించిన స్థలంలో డిసెంబర్ 1న కాకినాడ సిటీ సెట్టిబలిజ సంఘం కార్తీక వన సమారాధన నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ కన్వీనర్ గెద్దాడ వెంకటేశ్వరరావు, ఆహ్వాన కమిటీ సభ్యులు పితాని నూకరాజు, రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు తెలిపారు. శుక్రవారం కార్తీక వన సమారాధన మహోత్సవంపై కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే ఈ కార్తీక వన సమారాధనకు సంఘీయులంతా కుటుంబ సభ్యులతో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు పిల్లి శ్రీనివాస్, చిన్ని భావనారాయణ, అంగటి అంజిబాబు, వాసంశెట్టి తంబి తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఉన్నటువంటి సెట్టిబలిజ సంఘీయులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ స్థలంలో ఈ స్థలం అందరికీ తెలియపరచాలని, ఆ స్థలంలో అందరూ సంఘీయులందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని అందరూ సంతోషంగా గడపాలని, ఈ స్థలం అభివృద్ధిలో అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని మనం కాకినాడ గౌరవ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారిని కూడా ఆయన్ని ఈ స్థలానికి అందులో ఒక మంచి కళ్యాణ మంటపం, ఒక లైబ్రరీ నిర్మాణం చేయడానికి వారిని సహకరించాలని కోరడానికి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. మొన్న ఏదో వన సమారాధన పెట్టారు, మళ్ళీ ఇంకో వన సమారాధన ఏంటి, ఇట్లాంటి అపోహలకైతే ఎవరు వెళ్లాల్సిన అవసరం నాకైతే అనిపించలేదు. అందుచేత సెట్టిబలిజ జాతీయులందరూ కూడా రేపు వీళ్ళు తలపెట్టినటువంటి గార్డెన్ పార్టీ వన సమారాధన ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా సిటీలో ఉన్నటువంటి సెట్టిబలిజ సంఘీయులందరూ కూడా దాన్ని సక్సెస్ చేయవలసిందిగా మరీ కోరుచు, ముఖ్యంగా ఏదైతే ఈ స్థలం ఇచ్చారో ఈ స్థలాల్లో బిల్డింగ్ కట్టి లైబ్రరీ కట్టి ఇవన్నీ ప్లాన్లు ఉన్నాయి కాబట్టి దీనికి మాత్రం మన సిటీలో ఉన్నటువంటి సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్ము బాలాజీ గారు, అలాగే మా ప్రీతం ఎమ్మెల్యే మిత్రులు కొండబాబు గారు ఇద్దరు కూడా పూర్తి సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మనకు సహకరిస్తారు. ఈ బిల్డింగ్ త్వరలోనే మనకి పూర్తవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.